హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సో మనం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో మనకేంటంటే అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ సపరేట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాము. అయితే ముందుగా ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చిన న్యూస్ అండి. ఇది ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో స్క్రీన్ పైన, ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇవ్వడం జరిగిందన్నమాట. మనకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం కంప్లీట్గా డీటెయిల్స్ చూడొచ్చు. దానికంటే ముందు ఇక్కడ ఈ నోటీస్లో ఒకసారి ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. అప్లికేషన్ డేట్స్ అండి. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించి మనకు అప్లికేషన్ డేట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఎప్పుడు ఎండ్ అవుతుందో ఒకసారి చూద్దాము. 14 సెప్టెంబర్ రోజు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే 13th అక్టోబర్ మనకు క్లోజ్ అయిపోతుంది అన్నమాట అప్లికేషన్. అండ్ మీకు ఇక్కడ మేజర్గా చెప్పే ఏంటంటే అప్లికేషన్ ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్లో త్వరగా చేసుకుంటే బెటర్ అండి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడం వల్ల ఈ సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల మనం అప్లికేషన్ చేయకుండా మిస్ అవుతాం. సో మనం కష్టపడి చదివి అప్లికేషన్ చేయకపోతే వేస్ట్ అవుతుంది కదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత త్వరగా వీలైతే అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే అంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు మంచిది. ఓకే, అయితే ఈ గ్రాడ్యుయేషన్ పోస్ట్కి సంబంధించి మనకి ఏంటంటే పే లెవెల్ 6 అండ్ పే లెవెల్ 5 సంబంధించి పోస్టులు ఉన్నాయి మనకు. పే లెవెల్ 6 వచ్చేసి మనకు 2 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ స్టేషన్ మాస్టర్, ఈ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఇవి పే లెవెల్ 6 కిందకి వస్తాయి. అండ్ పే లెవెల్ 5 కిందకి ఏంటంటే గుడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవి పే లెవెల్ 5 ఉంటుందండి. లెవెల్ 6 వచ్చేసి మనకి బేసిక్ పే ఎంత ఉంటుందంటే 35,400 ఉంటుంది. లెవెల్ 5 వచ్చేసి 29,200 ఉంటుంది. ఇది ఇనిషియల్ పే బేసిక్. మీకు హెచ్ఆర్ఏ డిఈ అన్నీ ఇంకా యాడ్ అవుతాయండి. అవన్నీ మీకు ఫైనల్ నెట్ పే, గ్రాస్ పే వేరే ఉంటుంది, నెట్ పే వేరే ఉంటుంది. అయితే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి B2 ఉంది, A2 ఉంది ఫర్ లెవెల్ పే 6కి, అండ్ A2 C2 ఫర్ దిస్ లెవెల్ 5 పే. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే 18 to 36 ఇయర్స్ అండి. ఇక్కడ ఏంటంటే మనకు కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఏది 3 years ఉందో అది యాడ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ మనకి ఏంటంటే మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 36 years వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు మీరు. ఓకే, ఇవి 18 to 36 అండి. ఓకే, వేకెన్సీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ పోస్ట్ వైజ్గా మనకు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి మనకి ఏంటంటే 8,113 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎన్టీపీసీ పోస్టులు. ఇది సపరేట్ నోటిఫికేషన్ అండి. అయితే నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్, దాని మీద కూడా మనకు సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సపరేట్ నోటిఫికేషన్ కాబట్టి దానికి కూడా అప్లికేషన్స్ డేట్స్ వేరే ఉంటాయి కాబట్టి అవి కూడా ఒకసారి ఏంటో చూద్దాం. ఓకే, సో దీనికి సంబంధించి కూడా చూడండి. ఆన్లైన్ ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ డేట్ ఏంటంటే మీకు 21st సెప్టెంబర్ అండి. క్లోజింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 20 అక్టోబర్. ఇది అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. ఇందులో లెవెల్ 3 అండ్ లెవెల్ 2. ఓకే, లెవెల్ 3 వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇది 21,700 ఇనిషియల్ పే ఉంటుందండి. సో ఇది B2 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి అన్ని పోస్టులకు కూడా ఇక్కడ కూడా ఏంటంటే 18 to 33 అండి. ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి మీకు ఏంటంటే ఒక 3 years తక్కువ ఉంది. అది గ్రాడ్యుయేషన్ కాబట్టి 18 to 36 ఉంది. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 33 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయినా సరే అండర్ గ్రాడ్యుయేషన్ సరే ఇది జనరల్ క్యాండిడేట్స్ వరకు. బట్ మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓబీసీ మామూలుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకు యాజ్ పర్ రిజర్వేషన్ వైజ్గా. ఓకే, రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది 19,900 ఇనిషియల్ పే ఫర్ లెవెల్ 2 7th పే కమిషన్ ప్రకారం. ఓకే, ఓవరాల్గా పోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 3,445 ఉన్నాయండి. ఇండివిజువల్ అయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే మనకు 2,022 ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 361 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 990 ఉన్నాయి. అండ్ ట్రాన్స్ క్లర్క్కి 72 ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేసి మనకు 3,445 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి. ఓకే, సో అదే అండి నేను చెప్పాను అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే మీకు కోవిడ్ రిలాక్సేషన్ ద్వారా యాడ్ చేయడం జరిగింది +3 years అనేది. అది ఇంక్లూడ్ చేస్తే మీకు 18 to 33 అయింది. అండ్ గ్రాడ్యుయేషన్ పోస్టులకి అయితే 18 to 36 ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది రిజర్వేషన్ క్యాండిడేట్స్గా. ఓకే, ఎప్పటివరకు ఇది ఏజ్ మీకు డేట్ ఇచ్చారు చూడండి, యాజ్ ఆన్ 1/1/2025 అది మెన్షన్ చేసిన డేట్ ప్రకారం మనకు ఇచ్చిన ఏదైతే ఏజ్ ఉంటుందో అంతవరకు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఏజ్ ప్లీజ్ రిఫర్ టు సెండ్ నెంబర్ 5/2024 6/2024 అవైలబుల్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్. మీకు ఏంటంటే
కంప్లీట్ డీటెయిల్స్ కూడా వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ కాబట్టి కొంచెం ముందుగానే వచ్చింది. మీకు అఫీషియల్ వెబ్సైట్లో కమింగ్ డేస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాక మళ్ళీ ఒకసారి మనం వీడియో చేద్దాం. కంప్లీట్ డీటెయిల్స్తో ఆ వీడియోలో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆర్ఆర్బీకి సంబంధించిన ఎవరైతే ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ద బెస్ట్ ప్రైసెస్కే మీకు ఏంటంటే ప్రతిదీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని చేసిన వీడియోస్ ఉంటాయి. అవి మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల ఆర్ఆర్బీ జాబ్స్ కొట్టవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.